వందనాలు. మీ అందరికీ నా వందనాలు. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథము 55వ కీర్తన 17వ చరణం. ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రైజ్ లార్డ్. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడట. ఎప్పుడు ఆలకిస్తున్నాడంటే కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే ఆయన సాయంకాలము, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించినప్పుడు, మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడంట. నువ్వు సాయంకాలం మొరపెట్టినా, మధ్యాహ్నం మొరపెట్టినా, ఉదయాన్నే మొరపెట్టినా, ఎప్పుడు మొదలుపెట్టినా, రేయి మొదటి జామున మొరపెట్టినా, లేదంటే మధ్యరాత్రి వేళ మొరపెట్టినా ఆయన నీకు నాకు జవాబిస్తాడు. ఎందుకు జవాబిస్తాడు తెలుసా? ఆయన జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండే దేవుడు. నువ్వు మొరపెట్టాలి, నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడే ఆయన ఖచ్చితంగా మొరపెడతాడు. నువ్వు నమ్మి విశ్వసించి నీ సమస్య గురించి కానీ, నీ ఇంట్లో ఆర్థిక పరిస్థితుల గురించి కానీ, నీ ఇంట్లో ఏదైనా సమస్య, ఏదైనా ఇబ్బంది గురించి కానీ, లేదా నీ బిడ్డల గురించి కానీ, నీ కుటుంబం గురించి కానీ, నీ సంఘం గురించి కానీ, నీ ఊరు గురించి కానీ, ఏ విషయం గురించి అయినా నువ్వు మొరపెట్టు, దేవుడు ఆలకించి నీకు జవాబిస్తాడు. జవాబు ఇవ్వడమే కాకుండా దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. నమ్మి విశ్వసించినట్లయితే ఈ వాగ్దానం చేత పట్టుకుని ప్రార్థన చేయి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఆయన నా ప్రార్థన ఆలకిస్తున్నాడని సెలవిచ్చిన దేవా, నువ్వు గొప్ప దేవుడు దేవా. అవును దేవా, మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నారు దేవా. సాయంకాలం చేసిన, ఉదయం చేసిన, మధ్యాహ్నం చేసిన ప్రభా, మధ్యరాత్రి వేళ చేసిన ప్రభా, ఎల్లవేళల ప్రభా, మా ప్రార్థన ఆలకించే దేవుడు దేవా. ప్రార్థన ఆలకించే దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ చిత్తమైతే మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి దేవా. అయ్యా, మా ప్రార్థన ద్వారా ప్రభా విజయాలు పొందుకోవాలి. మా ప్రార్థన ద్వారా ప్రభా సంఘాలు కట్టబడాలి. మా ప్రార్థన ద్వారా ప్రభా మేము వెళ్తున్న ప్రతి ప్రయాణంలో విజయం పొందుకునే కృపని దాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుతున్నాయి. యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.